హలో ఫ్రెండ్స్, ఇద్దరు తాగుబోతులు చేసిన తప్పుకి ఒక పీజీ మెడికల్ స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోయింది. రీసెంట్గా రాజమండ్రిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. డాక్టర్ ప్రియాంక యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చాలామంది ఈ ఇన్సిడెంట్ని ఒక యాక్సిడెంట్గా మాట్లాడుతున్నారు, కానీ ఇది ముమ్మాటికి హత్య అన్నది నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఎందుకు ఈ మాట అంటున్నాను అన్నది కూడా మీకు వీడియోలోకి వెళ్ళాక తెలుస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్తే, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్, డెర్మటాలజిస్ట్ పీజీ స్టూడెంట్గా చదువుతుంది. అండ్ ఇదే సమయంలో ఆగస్టు 3వ తారీఖున తన ఫ్రెండ్ ఉమేష్తో కలిసి స్పైడర్ మ్యాన్ మూవీకి అంటూ ప్రసాదిత్య మాల్కు వెళ్ళింది రాజమండ్రికి దగ్గరలో. అండ్ వీళ్ళు ఫస్ట్ షోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అండ్ వీళ్ళు ఫస్ట్ షో ఫినిష్ అయ్యే టైం వచ్చేసరికి ఇదే సమయంలో సెకండ్ షోకి అంటూ ఇద్దరు యువకులు ఈ ప్రసాదిత్య మాల్కు వచ్చారు. ఒక అతని పేరు సురవరపు దశ్వంత్ అన్నట్టుగా, మరొకరి పేరు ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్ అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ వీళ్ళు మాల్లోకి ఎంట్రీ అవ్వగానే వీళ్ళ ప్రవర్తన కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ కార్ పార్కింగ్ చేశాక వీళ్ళు లోపలికి వెళ్తుంటే వీళ్ళకి బ్రీత్ అనాలిసిస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు కొంచెం తాగి ఉన్నారని డౌట్ రావడంతో వాళ్ళు అనాలిసిస్ చేశారు. అండ్ వీళ్ళు మోతాదుకు మించి తాగారన్నట్టుగా అర్థమవుతుంది. అండ్ వీళ్ళు మాల్లోని థియేటర్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని లోపలికి అలో చేయాలన్నట్టుగా అక్కడ సిబ్బందితో మాట్లాడినట్టుగా అక్కడ సిబ్బంది చెప్తున్నారు. అండ్ వీళ్ళకి ఆ సిబ్బంది మేము అలో చేయలేము, మీరు ఎక్కువగా తాగి ఉన్నారన్నట్టుగా, అండ్ ఇది మా రూల్స్లో కూడా ఉంది, మేము ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని అలో చేసేది లేదు అన్నట్టుగా వీళ్ళని ఆపినట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో వీళ్ళిద్దరూ అక్కడున్న సిబ్బందితో చాలా పెద్ద గొడవ దిగినట్టుగా, అండ్ సిబ్బందికి సంబంధించిన మొబైల్ ఫోన్ తీసుకొని ఇసిరి కొట్టినట్టుగా, అండ్ ఇదంతా గొడవ జరుగుతుండటంతో సిబ్బంది వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వీళ్ళు అక్కడ నుంచి పరారవ్వడానికి ప్రయత్నించారు. అండ్ ఆ తర్వాత అప్పటికే ఫస్ట్ షో కంప్లీట్ అయ్యి బయటికి వస్తున్న ప్రియాంక అండ్ తన ఫ్రెండ్స్ కూడా బైక్ పైన వెళ్తున్నారు. వీళ్ళు కార్ని తీసి బయటికి వెళ్ళేలోపు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీస్కి అందరికీ రావడంతో వీళ్ళు అందరినీ చెక్ చేస్తూ మెల్లిగా పంపిస్తున్నారు అనమాట. అండ్ గేటు దగ్గరికి వచ్చేసరికి ప్రియాంక అండ్ తన ఫ్రెండ్ వెళ్తున్న బండి వెనకాలే వీళ్ళ కారు ఉంది. అండ్ వీళ్ళు ఆల్రెడీ పోలీసు వస్తున్నారన్న విషయం తెలుసుకున్నారు. అండ్ అదే సమయంలో సెక్యూరిటీస్ కూడా వీళ్ళ గురించి వెతుకుతున్నారని అర్థం అవడంతో హర్రీబర్రీగా మొదటిసారి ప్రియాంక వాళ్ళని గుద్దారనమాట. దీని వెంటనే వీళ్ళు ఆగలేదు. ఇక్కడ వాళ్ళు మొదటి డాష్ ఇచ్చినప్పుడు కొంచెం గట్టిగా ఇవ్వడంతో అక్కడ వాళ్ళకి ప్రియాంక వాళ్ళు చూసి గట్టిగా అరిచినట్టుగా తెలుస్తుంది. అండ్ అదే సందర్భంలో వీళ్ళు ఇంకా ఆగకుండా ముందుకు వెళ్ళి మరోసారి గుద్దారు. అండ్ సెక్యూరిటీ వాళ్ళు ఆపుతున్నా వినకుండా సెక్యూరిటీ గార్డు అడ్డం వచ్చినా కూడా ర్యాష్గా బండిని ముందుకు జరపడంతో మూడోసారి వీళ్ళ బండిని గుద్దడంతో తన ఫ్రెండ్, బండి నడుపుతున్న ప్రియాంక ఫ్రెండ్ పక్కకు పడిపోయాడు. అండ్ ప్రియాంక బండి కిందికి పడిపోయింది. అండ్ వీళ్ళు కార్ని ఎక్కడ ఆపకుండా, వీళ్ళు పడ్డారని కూడా చూడకుండా నిర్లక్ష్యంగా కార్ను ప్రియాంక మెడపైన మొహం మీద నుంచి తీసుకెళ్ళిపోయారు. అత్యంత దారుణమైన పరిస్థితిలో ప్రియాంక ఉండిపోయింది. ఇప్పుడు ఇలా వెళ్ళడంతో ప్రియాంక యొక్క మెడ భాగం మొత్తం చితికిపోయినట్టుగా, ముఖంలో ఉన్న దవడలు ఇవన్నీ చితికిపోయినట్టుగా, మొత్తం బ్లడ్ అంతా లాస్ అయినట్టుగా తెలుస్తుంది. తన ఫ్రెండ్కి కూడా దెబ్బలు తగిలాయంట. అండ్ అక్కడ ఉన్న వాళ్ళని హెల్ప్ చేయమని అడిగిన సందర్భంలో ఇద్దరు ముందుకు వచ్చి ప్రియాంకని వాళ్ళ కారులో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసినట్టుగా తెలుస్తుంది. అప్పటికే ప్రియాంకకి చాలా బ్లడ్ లాస్ అవడంతో తను రెస్పాండ్ అయ్యే పరిస్థితికి లేదంటూ ఐసీయూకు తనని షిఫ్ట్ చేసి, అండ్ ఆ తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు హైదరాబాద్ దగ్గర నివసిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ తల్లిదండ్రులు ఆ ప్రియాంకను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా, అండ్ ప్రియాంక చికిత్స పొందుతూ మరణించినట్టుగా తెలుస్తుంది. నిజంగా ఒక మెడికల్ విద్యార్థిని, ఎన్నో కలలు కంది. అండ్ వీళ్ళ ఫ్యామిలీలో కూడా ముగ్గురు ఆడపిల్లలని, తినే పెద్ద కూతురు అన్నట్టుగా తెలుస్తుంది. ఫ్యామిలీ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంట. ఎన్నో కలలతో వైద్యురాలుగా తన జీవితాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేద్దాం అనుకుంది ప్రియాంక. కానీ ఒక్క ఇన్సిడెంట్, తనకు సంబంధం లేని ఇన్సిడెంట్లో తన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. నిందితులను కఠినంగా శిక్షించాలని పేరెంట్స్ కోరుకుంటున్నారు. నా పాపని ఎలాగైనా కాపాడాలంటూ తల్లిదండ్రులు ఎంతగానో డాక్టర్లను బతిమలాడారు. కానీ అప్పటికే తన బ్లడ్ లాస్ చాలా అవ్వడంతో, మెడనరాలు చితికిపోవడంతో బ్రెయిన్ డెడ్ అయిపోయినట్టుగా, అండ్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై కూడా ఆగిపోయినట్టుగా, ఏం చేయలేదన్నట్టుగా అర్థమైంది. ఆ తర్వాత
ప్రియాంక చనిపోయినట్టుగా తన అవయవాలను కూడా దానం చేసినట్టుగా కొన్ని వార్తా పత్రికల్లో వస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ నిర్లక్ష్యంగా తాగి అడ్డగోలుగా బండి నడిపి ఒక మనిషి తన కారు కింద పడ్డా కూడా పట్టించుకోకుండా వెళ్ళిన వీళ్ళని ఎలాంటి మూర్ఖులు అనాలి, వీళ్ళ పేరెంట్స్ని ఏమనాలి. వీళ్ళు కూడా స్టూడెంట్గా చాలామంది చెప్తున్నారు, వీళ్ళు స్టూడెంట్స్గా అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఇంత దుర్మార్గులు ఉంటారా స్టూడెంట్స్లో, ఇంత తప్పతాగి రోడ్లపైకి వస్తారా? వీళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఫస్ట్లో పోలీసులు కూడా ఫస్ట్లో వీళ్ళని యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ చేసినట్టుగా చిన్న చిన్న సెక్షన్ల మీద కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత కొంచెం ఇష్యూ బయటికి వచ్చి వీళ్ళ గురించి డీటెయిల్స్ అన్ని చూసి వీళ్ళు ఇంటెన్షన్గా చేశారని తెలియడంతో కేసులు మార్చినట్టుగా అర్థమవుతుంది. మద్యం మత్తులో తరచుగా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నా కూడా ఎందుకు అవేర్నెస్ లేకుండా పోతుంది? తప్పతాగి రోడ్లపైకి వద్దామన్న ధైర్యం ఎందుకు వీళ్ళకి వస్తుంది? అండ్ రావడమే కాకుండా మాల్లోకి వెళ్ళి మాలో సిబ్బందితో కూడా వాళ్ళు గొడవ పడే స్థాయికి వీళ్ళు వెళ్ళారంటే ఇంత ఒళ్ళు బలుపు వీళ్ళది. అసలు వీళ్ళ పేరెంట్స్ ఎవరు, అసలు వీళ్ళకి ఇంత ధైర్యము ఇంత పొగరు ఎక్కడి నుంచి వచ్చిందన్నది ఇంకా తెలవాల్సి ఉంటుంది. నిజంగా ఇక్కడ ఈ తాగుబోతులను రోడ్లపైకి వదిలిన వీళ్ళ పేరెంట్స్ అనాలి, ఇలా తాగి రోడ్లపైకి రావద్దన్న విచక్షణలని వీళ్ళనాలని. మన దేశంలో తరచుగా ఇలాంటివి యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి, తరచుగా శిక్షలు పడుతూనే ఉన్నాయి. అయినా కూడా మనుషుల్లో తాగుబోతులకు తాగుడుపైన ఉన్న మోహం తగ్గటం లేదు. తాగి రోడ్డుపైకి వెళ్ళొద్దు అన్న విచక్షణ లేకుండా పోతున్నారు. వీళ్ళని కఠినంగా శిక్షించాలి. వీళ్ళని ఉరిశిక్ష వేసినా పర్లేదు, ఇలాంటి యాక్సిడెంట్లు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలన్నది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఏదేమైనా కూడా ఒక మెడికల్ విద్యార్థిని, ఎన్నో కలలు కన్న ఒక విద్యార్థిని, తన భవిష్యత్తును ఎంతో గొప్పగా ఊహించుకున్న ఒక విద్యార్థిని తన ప్రాణాలు కోల్పోయింది. తన కూతుర్ని ఇంతలా చదివించిన తండ్రికి కన్నీరే మిగిలింది, ఆ తల్లికి కడుపు కోతే మిగిలింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అండ్ రియాక్ట్ అవ్వడం కాదు, ముందుగా మద్యపానాన్ని నిషేధించాలి. మన దేశంలో చాలా కుటుంబాలు ఈ మద్యం వల్ల సర్వనాశనం అవుతున్నాయి. వాళ్ళ లైఫ్లే కాకుండా పక్క వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు ఇలాంటి వ్యక్తులు. అసలు ఈ తాగుబోతులు రోడ్లపైకి వస్తే పోలీసులు ఎందుకు కఠిన శిక్షలు వేయటం లేదు? ఒక్కసారి తాగి డ్రైవింగ్ చేస్తూ దొరికిన వాళ్ళకి జీవితంలో మళ్ళీ లైసెన్స్ రాకుండా చేయాలి. ఇన్ కేస్ మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తే శిక్షలు చాలా కఠినంగా వేయాలి. అప్పుడు ఇలాంటి వాళ్ళు రోడ్ల మీకు రావడానికి భయపడతారు అన్నది చాలామంది యొక్క అభిప్రాయం. అసలు ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? నిజంగా ప్రియాంకకి న్యాయం ఎలా దొరుకుతుందంటారు? ఇలాంటి తాగుబోతులను ఎలా శిక్షిస్తే బెటర్ అంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మరోసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.